ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. హలో ఆల్ మై వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన స్టూడియోలో ఎవరున్నారంటే డాక్టర్ ఆర్బి సుధా గారు, ద బెస్ట్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. సో ఇవాళ మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటిని డిపెండ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ని పిక్ చేసుకొని వాటన్నిటికీ మేడంని అడిగి సొల్యూషన్ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మా. మ్యామ్, ఇప్పుడు భర్త మారుతారు లేకపోతే భార్య మారుతుంది అని ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇప్పుడు బేసిక్గా మ్యారేజ్ చేసుకున్నాక వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళిద్దరికి సెట్ అవ్వదు, అదే మైండ్ సెట్ కావాలేదు. కానీ ఏంటంటే ఇయర్స్ డేస్ పాస్ అయ్యే కొందికి అన్ని ఓర్చుకుంటూ పేషెన్సీగా వెయిట్ చేస్తుంది. ఎవరు ఓర్చుకున్నారు? ఎవరైనా హస్బెండ్ అయినా వైఫ్ అయినా. ఓకే. సో అలా పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మారుతాడు, లైక్ మార్చాలి అనే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఎప్పుడు మారుతాడు, అసలు మారుతాడా లేకపోతే ఇందరితో కట్ చేసేయాలా అనేది? Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharao and the clinic name is Neocare Homeopathy. అది యాక్చువల్గా ఏంటంటే ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే మనం మన ఇంట్యూషన్ని ఫాలో చేయమంటాం. అంటే ఇంట్యూషన్ ఎప్పుడు వస్తుంది? ఇంట్యూషన్ అంటే మనకి లోపల ఒక ఆత్మ ఉందని అందరికీ తెలుసు, చెప్తూ ఉంటాడు అనమాట. అందుకని దాన్ని మనం వినాలి. అంటే ఎప్పుడు చెప్తాడు? నేను ఇందాక చెప్పినట్టు కామ్గా ఉన్నప్పుడు, కొన్ని టెక్నిక్స్ ఫాలో అయినప్పుడు మనకి వస్తుంది అనమాట. సో ఎవరి ఆన్సర్ వాళ్ళలోనే ఉంది యాక్చువల్లీ స్పీకింగ్. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అనమాట. బట్ నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి విభేదాలు వస్తున్నాయి, వాళ్ళు పెళ్లి చేస్తారు. ఎందుకు చేస్తారు? ఈ కాలంలో అలా చేయరు యాక్చువల్గాను, ఎవరిది వాళ్ళు నచ్చితేనే చేసుకుంటున్నారు. ఇవి ఈ క్వశ్చన్ ఏంటి, ప్రీవియస్ అంటే లాస్ట్ 50 years బ్యాక్ జనరేషన్ది క్వశ్చన్. అప్పుడైతే ఏంటంటే ముందు నుంచి మనకి హిందూయిజం కానీ సనాతన ధర్మంలో కానీ మనకి ఏం చెప్పారు అంటే ఓర్చుకోమనే చెప్పారు, విడిపోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పారు. ఈ కాలంలో ఏంటి, డైవర్స్ అనేది మిఠాయి తీసుకున్నట్టు అట్లా వెళ్ళి అట్లా తీసుకొస్తున్నారు. సో ఎవ్రీథింగ్ హాస్ బికమ్ ఏంటంటే కమర్షియల్ అయిపోయింది. సో ఈ ప్రశ్నకి ఏంటంటే వాళ్ళు, నాకు చాలా మంది అస్ట్రాలజీకి కూడా వస్తూ ఉంటారు, వీళ్ళు సడన్ గా ఏంటంటే ఒక అమ్మాయి అయితే అందరి ముందు కొట్టిందంట కూడా పంచాయతీలో ఆ అబ్బాయిని. నేను ఎలా వెళ్తాను ఆ అమ్మాయి దగ్గరికి? వెళ్ళాను నేను, ఐ కాంట్ గో బ్యాక్ అంటే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళడానికి కూడా లేదు అన్న ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉధృత మనం చూస్తూ ఉంటాం కూడా బయట, వీళ్ళు వెహికల్ డ్రైవింగ్ చేసినప్పుడు కూడా సడన్ గా కోపం వచ్చేసి కొట్టడం వరకు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అది తెచ్చుకోకూడదు. అంటే ఏంటి, యాంగర్ ఇష్యూస్ అనేది ఉండకూడదు, అంటే యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. సో ఫస్టే మనకి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడే మనం సరిదిద్దుకోవాలి. అంటే ఏంటి, మాట్లాడుకోవాలి. ఎక్కడ లోపం ఉంది, నాలో ఉందా, నీలో ఉందా, అందరిలోనూ ఉంటాయి లోపాలు. సో ఫస్ట్ మాట్లాడుకొని క్లియర్ అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత దెన్ అవి తగ్గుతాయి. తగ్గిన తర్వాత మిగతా అవన్నీ చూసుకోవచ్చు. మారతాడు అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు మారడం అనేది ఎప్పుడు వస్తుంది ఆ ప్రశ్న? నీకు పద్ధతి నచ్చినప్పుడు. ఇలా బిహేవ్ చేసినాడు, ఆ పద్ధతి నాకు నచ్చల అంటే ఏంటి, మరీ క్రూరంగా ఉన్నప్పుడు, సపోజ్ రోజు వచ్చి బాధేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు అంటే ఎవరైనా విడిపోమనే చెప్తాం, ఏం కూడా ఉండమని ఎవరూ చెప్పం. అలాగే పిల్లల్ని బాధ పెట్టినప్పుడు కొన్ని ఇవి ఉంటాయి సర్కమ్స్టాన్సెస్. అలాగే ఎవరిని చూడనప్పుడు, లేకపోతే ఇంట్లో ఏమో చూసుకున్నప్పుడు, నువ్వేంటో మనిషిగా కూడా చూడనప్పుడు, నిన్నేమో అసలు ఏంటి రెస్పెక్ట్ లేనప్పుడు, మీ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, ఎవరైనా సరే అది ఆడ అవ్వచ్చు మగ అవ్వచ్చు, అలాంటప్పుడు ఎస్ వి సే ఎస్. వెన్ యూ కాంట్ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్, ప్లీజ్ బీ అవే. సింపుల్. అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీబడి ఎల్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ యూ. అంటే ఏంటి,
దట్ గై ఆర్ దట్ గర్ల్ ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ దెమ్సెల్వ్స్. అది ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో. పక్క వాళ్ళని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నావు అంటే నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోవట్లేదు, అంతే ఫస్ట్. అది ఎలా వస్తుంది? మళ్ళీ పెంపకం, అంటే మళ్ళీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో వీళ్ళు విడిపోవాలా అనేది క్వశ్చన్ మార్క్. ఏంటంటే మీరు ఫస్ట్ మాట్లాడుకుని సరిదిద్దుకుని కొద్ది రోజులు అండర్స్టాండింగ్గా ఉండి చూస్తే అది ఒక దారి. ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సర్కమ్స్టాన్సెస్ మరీ బాధేస్తూ అసలు పట్టించుకోకుండా ఇంట్లో రాకుండాను అట్లాగా. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఇదనమాట, మేల్ ఆర్ ఫీమేల్. ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకంటే నా దగ్గరికి ఆస్ట్రాలజీకి వచ్చిన వాళ్ళు కూడా అసలు వండి కూడా పెట్టట్లేదు అని చెప్తూ ఉంటారు. నేను వస్తున్నానంటే తెలియదు, ఎందుకంటే 2 కీస్ ఉంటాయి. ఇదివరకు అయితే ఏంటి, మన సినిమాల్లో కూడా చూసాం, తలుపు తీసేవాళ్ళు, గేట్ తీసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. లేడీస్ చేసేవాళ్ళు, జెంట్స్ చేసేవాళ్ళు, ఒకరికొకళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అనుబంధం అనేది ఏంటి అసలు? ఎవరైనా సరే, ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, ఒకరికొకళ్ళు చూసినప్పుడే. నీకు ఒకరికొకళ్ళు ఎప్పుడు చూస్తావు? నీకు రెస్పెక్ట్ ఉన్నప్పుడే. సెల్ఫ్ రెస్పెక్ట్ నీకే లేనప్పుడు యూతల వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తావు? నీకున్నదే నువ్వు ఇవ్వగలవు ఎవరికైనా. సో నీకు రెస్పెక్ట్ లేదు, నువ్వు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు తప్పక దూరం ఉండమనే చెప్తాం. ఎందుకంటే దే విల్ నెవర్ చేంజ్. సో వాళ్ళు చేంజ్ అవుతారా లేదా అనేది కూడా మనలోనే ఉంది. సో పేషెంట్గా ఉండగలిగితే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవడమే అంతే. ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండమని ఎవరు చెప్పరు. ఎందుకంటే లైఫ్ అనేది ఏంటి, టైమే. అంటే నీ టైం, నీ లైఫ్ టైం అంటాం. అందుకనే డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ సంపాదించుకోవచ్చు, టైం సంపాదించలేము. సో నీ టైం వాల్యుబుల్ అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నీ ఇష్టం అన్నట్టే చేసుకోవాలి.